ముఖ్యంగా ఏంటమ్మా, మనకి కొత్త పండగ వస్తుంది కాబట్టి దాన ధర్మాలు. హ్మ్. ఇప్పుడు పితృకార్యం చేస్తాం గదా! పితృకార్యానికి దాంట్లో భాగంగా పితృల్ని తలుచుకుని ఒక్కో చోట మోయినంటారు. ఒక చోట స్వయం పాకం అంటారు కదా! అవును. ఒక బ్రాహ్మడికి ఆ రోజుకి భోజనానికి ఏమేం కావాలో అవన్నీ సర్ది దానం ఇవ్వటం. హ్మ్. మోయనిచ్చుకోవటం, పెద్దవాళ్ళని స్మరించుకుంటూ వస్త్రదానం చేయటం. అలాగే ఈ రోజున విశేషంగా చేయవలసిన దానం ఏంటంటే గుమ్మడి పండు. హ్మ్. గుమ్మడి పండు దానం చేసుకోవటం. ఎందుకంటే గుమ్మడి పండు మనకి సంతానానికి నిదర్శనం అది. అదే. కాబట్టి గుమ్మడి పండు దానం చేసుకోవటం. మీ చెట్టు కొద్దీ అమ్మ ఏవుంటే అవి ఎక్కువగా ధాన్యము, హ్మ్. తర్వాతేంటంటే మినుములతో తయారు చేసిన పదార్థం అంటే ఆ గారెలు రోజు గానీ, ముఖ్యంగా. మినపసున్ని లాంటిది గానీ ఏదైనా తప్పకుండా తిని తీరాలి అంటారు ఈ 3 రోజులు. హ్మ్. మినుములతో చేసినవి. దానికి కూడా యమధర్మరాజుకి అది ప్రీతికరమైనది తింటే ఆ దోషాలన్నీ పోతాయని గూడా మనకి హ్మ్. పెద్దలు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి గారెలు తప్పకుండా తిని తీరాలి. మీరు కనుమ రోజునో, భోగి రోజున గానీ లేతే 3 రోజులు చేసుకోండి. ఓ హ్మ్. రోజు మినపసున్ని చేసుకోండి. అలా మినుములతో సంబంధించిన చేసుకోవాలి.